బాగి ఏమండి మనోహరి చెప్పింది అర్థమైంది కదా. నెల తిరిగేసరికి షాప్ లో ఈగలు దోమలు తప్ప కస్టమర్స్ మాత్రం ఉండకూడదు. అర్థమైంది మేడం. నెల కాదు 10 రోజుల్లో షాపుని దివాళా తీయిస్తాను. వాళ్ళని రోడ్డు మీద పడేస్తా. మనోహరి కుంపతీసి నేను కుమార్తో మాట్లాడిన మాటలు వినేసాడా ఏంటి? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు మనోహరి? మరి అది ఏంటది? నువ్వు స్కూల్కి ఎందుకు వచ్చావు? అది నేను స్కూల్లో ఎలక్షన్స్ కదా మరి, ఆనంద్కి ఆల్ ది బెస్ట్ చెప్దామని వచ్చాను. కౌంటింగ్ పూర్తయింది. రిజల్ట్ అనేది మన ప్రిన్సిపల్ గారు అనౌన్స్ చేస్తారు. డియర్ స్టూడెంట్స్, ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఓటింగ్ పూర్తయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. దాదాపు అందరూ స్టూడెంట్స్ ఓటు వేశారు. ఇది చాలా గొప్ప విషయం. ఇక రిజల్ట్స్ ఏంటంటే మను ఏం చేస్తున్నావు మను? ఎవరి కోసం వెతుకుతున్నావు? వెతకడం ఏంటి? నేను పిల్లల ఎలక్షన్స్ కోసం వచ్చాను. నువ్వెందుకు వచ్చావో ఎవరిని వెతుకుతున్నావో నాకు బాగా తెలుసు. హే, నువ్వెవరి గురించి అంటున్నావు? సరస్వతి వార్డెన్ గారి గురించి. ఏం మాట్లాడుతున్నావు బాగి? మా సరస్వతి వార్డెన్ ఇక్కడికి వచ్చారా? మరీ అంత అమాయకత్వం ఎందుకు మను? నాకన్నీ తెలుసు. ఏం తెలుసు? సరస్వతి వార్డెన్ గారి ఇక్కడికి వచ్చారని తెలుసు. ఆవిడ నాకేదో చెప్పాలనుకుంటున్నారని కూడా తెలుసు. కానీ చెప్పనివ్వకుండా నువ్వు అడ్డుపడుతున్నావు అని కూడా తెలుసు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేనెందుకు అడ్డుపడతాను? నాకేంటి అవసరం? నీ అవసరం ఏంటో అది కూడా తెలుసు మను. తెలుసు తెలుసు అంటున్నావు. అసలు నా గురించి నీకేం తెలుసు? చాలా తెలుసు. కాకపోతే కొన్ని డౌట్స్ ఉన్నాయి. అది సరస్వతి వార్డెన్ గారితో క్లియర్ చేసుకుంటాను. నీ మీద నా అనుమానం కన్ఫర్మ్ అయిన మరుక్షణం నా రియాక్షన్ వేరేలా ఉంటుంది. ఏం చేస్తావేంటి? ఏ నేనేం చేస్తాను? ఆ రిజల్ట్ వినాలనుందా? చెప్పు మను, నా రియాక్షన్ రిజల్ట్ వినాలనుందా? పొద్దున్నే నువ్వెక్కడికి వెళ్ళావు? అది నేను ఆశ్రమానికి వెళ్ళొస్తున్నాను. ఆశ్రమానిక? అవునా మరి. మొన్న నువ్వు బాగి ఆశ్రమానికి 50 లక్షలు డొనేషన్ ఇచ్చారు కదా. ఆ ఫండ్స్ పిల్లలకి కరెక్ట్ గా అందుతున్నాయో లేదో అని చెక్ చేసి వచ్చాను. నిన్న వార్డెన్ సరస్వతి గారు స్కూల్కి వచ్చారంట. నీకు తెలుసా? వార్డెన్ స్కూల్కి వచ్చిందా? అంటే నీకు తెలీదా? అయ్యో అవునా మరి, గుర్తొచ్చింది. సరస్వతి వార్డెన్ స్కూల్కి వచ్చినట్టు నాకెవరో చెప్పారు. ఆవిడ స్కూల్కి ఎందుకు వచ్చింది? నాకేం తెలుసు? అంటే నిన్ను కలవడానికి రాలేదా? నన్ను కలవడానికి వచ్చుంటే
కలిసి ఉండేది కదా అమర్. మరి బాగీని కలవడానికి వచ్చిందా? బాగీనా? అవును. ఆవిడ బాగీకి ఏదైనా చెప్పాలని వచ్చిందేమో. బాగీకి వార్డెన్ ఏం చెప్తుంది? థ్యాంక్స్. ఏంటి? అదే ఆశ్రమానికి ఫండ్స్ ఇచ్చినందుకు బాగీకి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చిందేమో. థ్యాంక్స్ అయితే ఆ రోజు చెప్పుండేది కదా. అంటే ఇంకేమైనా చెప్పడానికి వచ్చుంటుందనుకుంటున్నావా? ఇంకేమైనా అంటే? తనకి తెలిసిన విషయాలు ఏమైనా? అది నాకెలా తెలుస్తుంది అమర్? పోనీ నీకు ఆవిడకి తెలిసి బాగీకి తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా? వాట్ డు యు మీన్ అమర్? ఐ మీన్ నువ్వేదైనా దాస్తున్నావా? నేనేం దాస్తాను? నీకు వార్డెన్ గారికి గొడవలు ఏమైనా ఉన్నాయా? అమర్, ఆవిడ మా అమ్మ లాంటిది. తనతో నేనెందుకు గొడవ పడతాను చెప్పు? అయితే ఆవిడ స్కూల్కి ఎందుకు వచ్చింది? ఐ డోంట్ నో అమర్. ఈసారి కలిసినప్పుడు అడుగుతాను. అంటే ఈరోజు కలవలేదా? నేను వెళ్లే టైంకి వార్డెన్ అక్కడ లేరు. సార్, వెహికల్ రెడీ సార్. పిల్లల్ని జాగ్రత్తగా డ్రాప్ చేసి వచ్చావా? ఎస్ సార్, ఏ ప్రాబ్లం రాలేదు. ఓకే, లెట్స్ గో. ఓకే సార్.